హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎంసెట్ బాగా రాస్తారని అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగా రాస్తారు లేదో. సో ఆల్రెడీ మీరు తమిళ చూసి ఉంటారు. సో ఎంసెట్ అయిపోయిందని చిల్ అయితే అయిపోకండి. ఇక్కడ నుంచే ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఈ ఎంసెట్ అయిపోయిన గ్యాప్లోని ఏదో ఒక కోర్స్ అట్లీస్ట్ ఒక్క స్కిల్ అని నేర్చుకోండి. సో స్కిల్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క మెయిన్గా మనం టైర్ 3 కాలేజీలు అంటే ఎంసెట్ అనేది మ్యాక్సిమం టైర్ 3. ఇప్పుడు టైర్ 2 టైర్ 1 కాలేజీలతో మనం పోటీ పడాలంటే వాళ్ళకన్నా మన అడ్వాన్స్ అంటే టాప్ 1%లో ఉండాలి. సో ఎంసెట్ అంటే మన లోకల్ కాలేజెస్ అంటే ఒక లోకల్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు టైర్ 2 టైర్ 1 కాలేజ్ అంటే ఐఐటి ఎన్ఐటీస్. సో మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు వాటితో మనం పోటీ పడాలంటే అట్లీస్ట్ వాళ్ళకన్నా ఒక స్టెప్ కొద్ది ముందేనే ఉండాలి. సో కాలేజ్ జాయిన్ అయ్యే లోపు వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్సైట్ బేసిక్ వెబ్సైట్ బిల్డింగ్ మీకు అది మెయిన్గా నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. వెబ్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీ యొక్క నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడం. సో వెబ్ డెవలప్మెంట్ నేను ఫ్రీగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కోర్స్ని స్టార్ట్ చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్ నాకు ఏదో ఒకటి చెప్పండి. స్టార్ట్ చేయాలో వద్దో మీరు చెప్తేనే నేను స్టార్ట్ చేయగలను. అర్థమైందా? సో నా వీడియోని ఫుల్గా చూసి మీకు ఎక్కడైనా ఏదో డౌట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో ఫస్ట్ టైం మా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో మెయిన్గా 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేసి నేను చెప్పాను కదా. ఒకటి వెబ్ డెవలప్మెంట్, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీ యొక్క నెట్వర్క్ బిల్డ్ చేసుకోమని చెప్పాను వీడియోలో ముందే. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ డెవలప్మెంట్ వచ్చేసరికి కంప్లీట్గా టూ పార్ట్స్కి అయితే డివైడ్ అయింది. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఇంకోటి బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అదొక బ్యాక్ ఎండ్గా పనిచేస్తుంది వెబ్సైట్కి. సో మీకు ఇది అర్థం అవ్వకపోతే టెన్షన్ అయితే పడకండి, మీకు రాను అర్థం అవుతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. అంటే ఒక వెబ్సైట్ చూపించి ఇందులో ఏది ఫ్రంట్ ఎండ్, ఏ CSS, ఏది జావా స్క్రిప్ట్, వాటికి మళ్ళీ బ్యాక్ ఎండ్గా ఏటి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. మ్యాక్సిమం లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి C++, జావా, పైథాన్. సో వీటిల్లో ఇవే మెయిన్. వీటిల్లో మీరు ఫస్ట్ యాజ్ ఎ బిగినర్గా స్టార్ట్ చేయాల్సింది C లాంగ్వేజ్. అది మీ ఫస్ట్ సెమ్ అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది C లాంగ్వేజ్. ఇది మీరు నేర్చుకుంటే మీరు కాలేజ్లో కొద్దిగా అడ్వాన్స్గా అయితే ఉండొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరి మీ యొక్క నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం అంటే లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వీటిలో ముందు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీరు దాని యొక్క మీ యొక్క నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీరు 3rd ఇయర్ 4th ఇయర్కి వచ్చేసరికి మీ యొక్క నెట్వర్క్ పెరిగితే మీరు ఒక జాబ్కి అప్లై చేస్తారు కదా, ఆ టైం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ నెట్వర్క్ అనేది. దీన్ని కూడా నెట్వర్కింగ్ స్కిల్ అని అంటారు. మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకా బాగా అర్థం అవుతుంది. దీన్ని లైవ్ వెబ్సైట్ చూపిస్తే మీకు కాంచన వస్తుంది. సో లేట్ చేయకుండా చూద్దాం. సో యాజ్ ఎ బిగినర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో. ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్సైట్ని చేయడం. సో ఇది మనకు అందరికీ తెలిసి ఐఐటి బాంబే వాళ్ళ యొక్క వెబ్సైట్. సో ఇందులో HTML అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫాంట్, అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ అట్ ఐఐటి బాంబే. ఇక ఈ ఫాంట్ అంతా కూడా HTML యూస్ చేసి రాస్తారు. CSS అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కనిపిస్తున్నాయా చూసారా, అంటే కొద్దిగా చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా ఆ యొక్క కలర్స్ అన్నీ కూడా, అదంతా కూడా CSS. ఓకేనా? సో మీరు అర్థం చేసుకోండి. HTML అంటే స్ట్రక్చర్, CSS అంటే కలర్ అంటే అట్రాక్టివ్గా కనిపించేది. సో జావా స్క్రిప్ట్ అంటే ఇక్కడ మీరు స్టూడెంట్ అని నొక్కితే వేరొక వెబ్ పేజ్లోకి వెళ్ళింది, అంటే వేరొక టెర్మినల్లోకి ఓపెన్ అయింది. అంటే మీకు ఇంకా అర్థం అవ్వకపోతే ఇప్పుడు బయటకు వచ్చి వెబ్ పేజ్ నుంచి ఏదైనా నొక్కితే మళ్ళీ ఇంకా ఇప్పుడు చూడు కోఆర్డినేట్స్ అని నొక్కాను సపోజ్, వేరొక వెబ్ పేజ్లోకి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మళ్ళీ వేరొక వెబ్ పేజ్లోకి వెళ్తాయి. అంటే వెబ్ పేజ్ అలాగా రీలోడ్ అయితే దాన్ని జావా స్క్రిప్ట్ అంటారు. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఇది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. C++, జావా, పైథాన్స్ అన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది C. నెక్స్ట్ వస్తే మీ యొక్క నెట్వర్కింగ్. సో మీరు ఎంసెట్ అయిన తర్వాత 3 స్టెప్లు. ఒకటి వెబ్ డెవలప్మెంట్, సెకండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, థర్డ్ మీ యొక్క నెట్వర్కింగ్. సో ఈ మూడు కంప్లీట్ చేసి మీరు ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయితే మీ యొక్క కాన్ఫిడెంట్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఓకేనా? సో నేను అప్కమింగ్ వీడియోస్లోని C లాంగ్వేజ్ ఇంకా వెబ్ డెవలప్మెంట్ కోర్స్ లాంచ్ ఫ్రీగా చేయాలనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైంది దీంట్లో చెప్తాను. సో చెయ్యాలో వద్ద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. సో ఉంటాను, బాయ్.